మీలోని బ్రహ్మంబు మీరే బ్రహ్మము మీరే అయ్యు బ్రహ్మమయులు మీరు బ్రహ్మమగుదురు కాని మోహవశత కానరి. బ్రహ్మమున్నారు, బ్రహ్మం అనేది ఒకటి ఉన్నది. ఆ బ్రహ్మమందు మీరు మీలోన బ్రహ్మమే. ఒక బ్రహ్మం ఉంది, ఆ బ్రహ్మయందు మీరున్నారు. మీరు ఆ బ్రహ్మమే, మీరే ఆ బ్రహ్మం అయ్యున్నారు. మీరు బ్రహ్మమయులు. అక్కడ బ్రహ్మ కాదంటారు, మళ్ళీ నేను బ్రహ్మని అయ్యానంటారు. అది మీకు అర్థం కావట్లా. కానరైరి మీరు మోహవశత, మోహం చేత మీరు కాదంటున్నారు. దీంట్లో బ్రహ్మమందు అంటే పరబ్రహ్మమందు మాయలో మాయాసకృత బ్రహ్మ మీరయ్యుండి ఆ బ్రహ్మ కానని అజ్ఞానంలోకి వెళ్ళి బ్రహ్మమే మీరయ్యుంటూ బ్రహ్మ కానంటూ చివరికి బ్రహ్మమే మీరయ్యారు. ఏ బ్రహ్మము? బ్రహ్మ కానన్నది బ్రహ్మం అయ్యింది కూడా మాయాసకృత బ్రహ్మమే. అసలు బ్రహ్మమందు ఇదంతా జరుగుతుంది. అసలు బ్రహ్మమందు మాయకు అతీతమైన పరబ్రహ్మయందు మాయాసకృత బ్రహ్మము మీరయ్యుండి అజ్ఞానం చేత కాదనుకొని జ్ఞానం చేత మళ్ళీ అయ్యారనుకొని అసలు బ్రహ్మమందు నేనున్నాను, నేను బ్రహ్మం అనుకోవడం అనుకోకపోవడం ఎన్ని కాదు. ఇదంతా పోతే ఉన్నది అదే. రెండు బ్రహ్మలు ఉన్నాయి చూడండి. బ్రహ్మమందు మీరు మీలోన బ్రహ్మంబు మీరే బ్రహ్మము మీరే అయ్యు బ్రహ్మమయులు మీరు బ్రహ్మం అగుదురు. అగుదురు అన్నప్పుడు అవటం ఏంటి? అసలు మాయాశబల బ్రహ్మగా వచ్చి కాదనుకొని మరి అయ్యాడు. కానీ మోహవశత అసలు బ్రహ్మముని కానని నీవే ఆ పరబ్రహ్మ అనేది తెలుసుకోలేకపోయావు. బ్రహ్మ అంటే అసలు ఏంటి? బృహత్ అనే శబ్దము చేత చాలా 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 గొప్పది, అంతకంటే గొప్పది మరొకటి లేదు అనే అర్థంతో బ్రహ్మ అనే పదం యొక్క వ్యుత్పత్తి అర్థం. ఆ బ్రహ్మమే సర్వకారణము, సర్వానికి ఆధారము, సృష్టిలో సర్వవ్యాపకంగా ఉన్నది, పొందదగినది. అజ్ఞానంలో ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానం పొందదగినది, సచ్చిత్తానందం అనే లక్షణంగా ఉన్నది. జీవులలో నేను నేను అనుదానికి ఈ బ్రహ్మము అనుభవముగా ఉన్నది. అహంస్ఫురణలో ఉన్నటువంటి అనుభూతి బింబ ప్రకాశమైన బ్రహ్మ ప్రకాశం అనే బింబ ప్రకాశము, దాని లక్షణమే ఈ అహం అనేటువంటి స్ఫురణలో ఉన్న అనుభూతి. ఆ బ్రహ్మకు అనుభూతి లేదు. అంతఃకరణ ప్రతిబింబంగా ఉన్న చితాభాసుడికి మాత్రము ఆ బ్రహ్మము అనుభవ రూపంలో ఉంది. అహమను దానికి అనుభవ రూపంలో ఉంది. అహము లేనప్పుడు అనుభూతి అయి ఉన్నది. అనుభవం లేనప్పుడు అద్వయమై ఉన్నది, అద్వయమై ఉన్నది, అపరోక్ష అనుభూతి అయి ఉన్నది. అంతఃకరణ ప్రతిబింబంగా ఉన్న నేను అనే దానికి ఆ బ్రహ్మము అనుభవ రూపంలో ఉన్నది, సచ్చిదానందం అనే అనుభవం రూపంలో ఉన్నది. సృష్టిలో ఈ బ్రహ్మము సగుణము. సృష్టికి పూర్వము ఈ బ్రహ్మమే నిర్గుణము. ఏ బ్రహ్మ సంకల్పము నుండి అనుసరించి ఈ సృష్టి స్థితి లయములు జరుగుతున్నవో, తిరిగి ఆ బ్రహ్మలోనే సర్వము లయమగుతున్నవో, ఆ బ్రహ్మమే సాలోక్య సామీప్య సారూప్య ముక్తులు కలిగిస్తుంది. ఇది మాయాశబల బ్రహ్మ. ఈ బ్రహ్మము అసలు బ్రహ్మమందుండి
అవరోహణ ఆరోహణగా మానవుని అంతఃకరణ ప్రతిబింబముగా అహం రూపంలో ఉండి అజ్ఞానం విడిచిన తరువాత ఆ బ్రహ్మ యొక్క ప్రకాశానుభవాన్ని అనుభూతిని ఈ నేను ద్వారా అనుభవముగా ఏదైతే ప్రకాశిస్తూ ఉందో అది బ్రహ్మ. ఈ మాయాసపరత బ్రహ్మకి ఈ చెప్పిన వాటన్నిటికీ ఏ సంబంధం లేకుండా దానికి అదే ఉన్నది పరబ్రహ్మ. కింద పరబ్రహ్మ. బ్రహ్మయందు సంకల్పము నిర్వికల్పమైనప్పుడు, బ్రహ్మయందు సృష్టికి సంబంధించిన సంకల్పము వికల్పము కాకుండా నిర్వికల్పమైనప్పుడు, ఇది జీవుడి నిర్వికల్పం కాదు, బ్రహ్మ నిర్వికల్పం. మాయాశబల బ్రహ్మ యొక్క నిర్వికల్పమైనప్పుడు మాయకు అతీతమైన బ్రహ్మ పరబ్రహ్మ. ఆ నిర్వికల్ప బ్రహ్మమే పరబ్రహ్మ. సృష్టికి పూర్వమున్న బ్రహ్మ అవ్యక్తము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇవన్నీ ఆ పరబ్రహ్మ పేర్లు. సృష్టి స్థితి లయములకు సంబంధము లేనిది. ఈ నిర్వికల్ప బ్రహ్మము నుండి సంకల్పము జనించనిది, సంకల్పం రాదు, శాశ్వతమైనది, ఆది అంతములు లేనిది, మాయావరణ లేనిది, బ్రహ్మలక్షణములకు అతీతమై విలక్షణమై ఉన్నది, బ్రహ్మకు పరమైనది పరబ్రహ్మ. సాయుధ్యముక్తికి ధామమై ఉన్నది. లోకం వేరు, ధామం వేరు. ధామం అంటే అలోకం. లోకం లేకపోతే దానికి ఏదో పేరు పెట్టాలని ధామం పెట్టాం. అసలు అదే అదొక చోటులో ఉంటుందా ఏంటి? బ్రహ్మం ఉండే చోటు ఉందా? చోటు కూడా బ్రహ్మ యొక్క సృష్టిలో తర్వాత వచ్చింది. బ్రహ్మ సృష్టి ముందు దేశము, చోటు, కాలము, వస్తువులు ఏవీ లేవు. కాబట్టి ఆ బ్రహ్మం ఎక్కడున్నాడని అడిగే ప్రశ్న లేదు అక్కడ. బ్రహ్మ ఉండటానికి చోటు ఏమీ లేదు అక్కడ. చోటే ఆ బ్రహ్మ సంకల్పం ద్వారా తర్వాత వచ్చింది. కనుక సంకల్ప బ్రహ్మ వేరు, నిర్వికల్ప బ్రహ్మ వేరు. మన సాధనలో సంకల్ప బ్రహ్మ జ్ఞానం నుంచి నిర్వికల్ప బ్రహ్మ జ్ఞానానికి మనం అక్కడ ఇంకా తత్వమసి వాక్యార్థంతో తత్ అంటే ఈ పరబ్రహ్మని తత్ కింద పెట్టుకొని, త్వం అంటే మాయా సకృత బ్రహ్మజ్ఞానం అని పెట్టుకొని, సంకల్ప వికల్పాలతో ఉన్న బ్రహ్మజ్ఞానం నుంచి, త్వం నుంచి సంకల్ప వికల్పములు లేని శాశ్వత నిర్వికల్ప బ్రహ్మ స్వరూపం అవడానికి తత్ కింద తత్వం విచారణ చేయాలి. అంటే మాయాసకల బ్రహ్మని, మాయకు అతీత బ్రహ్మని పెట్టుకొని, మాయాసకల బ్రహ్మ జ్ఞానాన్ని త్వముగా, మాయకు అతీత బ్రహ్మని తత్తుగా, త్వము తత్తు ఒకటే అన్నప్పుడు అప్పుడు ఈ బ్రహ్మజ్ఞానంలో ఉన్న ద్వైతం హరించి అద్వైతం సిద్ధించి, అది ఎప్పుడైతే శాశ్వతంగా వస్తు నిర్ణయంగా ఏ సంశయం లేకుండా ఉందో అది తత్తు. అప్పుడు ఇవన్నీ చేసినప్పుడు నువ్వు అదే అయ్యి ఉన్నావు. అంటే బ్రహ్మజ్ఞానియే పరబ్రహ్మం అయి ఉన్నాడు. కానీ చెప్పేటప్పుడు బ్రహ్మజ్ఞానికి ఉన్న లక్షణాలు వేరు, పరబ్రహ్మ లక్షణాలు వేరు. రెండు ఒకటే అన్నప్పుడు ఈ బ్రహ్మజ్ఞానికి ఉన్న లక్షణాలు పోవాలి. దీనికి అతీతమైన ఒక విలక్షణం ఏదైతే ఉందో అది తత్తు. రెండు ఉన్నాయని చెబుతున్నాం కానీ కొన్ని గుణాల, కొన్ని అనుభవాల కారణంగా నువ్వు అది కాదంటున్నావు. ఇవి కనుక ఆగిపోతే నువ్వు అదే. కాబట్టి ఇవి పోవాలి. పోవడం అంటే వాచ్యార్థంగా తీసేయాలి, లక్ష్యార్థాన్ని కూడా తీసేయకూడదు. త్వములో ఉన్న లక్ష్యార్థము, తత్తులో ఉన్న లక్ష్యార్థం ఒకటే. తత్తులో వాచ్యార్థం లేదు అసలు, త్వములోనే వాచ్యార్థం. త్వములో ఉన్న వాచ్యార్థం తీసేస్తే నువ్వు అది ఉంటావు. అంటే నేను జీవుడు అనేటువంటి జీవభావం వదులుకుంటే నేను ఈశ్వరుణ్ణి, నేను ఈశ్వరుణ్ణి జీవుణ్ణి అనే రెండు భావాలు వదులుకొని జగత్తుకు సంబంధించే జీవేశ్వరుడు. జీవుడేమో జగద్వాసన చేత సంసారంలో ఉన్నాడు, ఈశ్వరుడేమో సర్వజీవుల యొక్క సమిష్టి రూపంలో జగత్తుతో బంధం లేకుండా జగత్తుతో లీలా విలాసం జరుపుతూ, అయినప్పటికీ జగత్ అనేది అతని ఆట వస్తువుగా ఉంది. ఆ ఆట వస్తువుగా ఉన్న జగత్తు కూడా తానులో లేకుండా పోతే అప్పుడు ఈశ్వరుడు లేదు. జీవభావం పోతే జీవుడు లేడు. ఆట ఖేల కనుక లేకపోతే ఈశ్వరుడు లేడు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా లేకపోతే ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మ. త్వములో వచ్చారు వీళ్ళందరూ. తత్వమసి వాక్యాల త్వములో
నీవు అదయ్యున్నావు అంటే జీవుడు కాకుండా ఈశ్వరుడు అయ్యాడు. మళ్ళీ నువ్వు అదయ్యున్నావు అంటే ఈశ్వరుడు కాకుండా మాయా శబ్దం బ్రహ్మ అయ్యాడు. మళ్ళీ నువ్వు అదయ్యున్నావు అంటే మాయకి మాయావరణలో ఉన్న బ్రహ్మ మాయావరణ దాటి నిరావరణ బ్రహ్మగా అయ్యాడు. ఎప్పుడు ఆ నిరావరణ బ్రహ్మమే ఉన్నాడు. ఇక్కడ కూడా అవడమేం లేదు. భ్రాంతులు ఎన్ని అయినాయి. ఒక దేవదత్తుడు ఉన్నాడు, వాడు జీవుడు అంటున్నాడు. నీవు అదయ్యి ఉన్నావన్నా, వాడు జీవభావం వదులుకునేసరికి వాడు అదయ్యి ఉన్నాడు, ఈశ్వరుడు అయ్యాడు. నువ్వు సృష్టిస్థలతో ఆటలాడుకున్నావు, బంతులు ఆటకో అన్నా. అది కనుక మానేస్తే నువ్వు అదే అన్నావు. ఇది మానేసేసరికి వాడు బ్రహ్మం అయ్యాడు. అయ్యావు కానీ నువ్వు దాంతో సమానమే. కానీ బాబు మళ్ళీ నీకు సంకల్పం వచ్చి సృష్టి జోలికి వెళ్ళావా, అది వాచ్యార్థం విడిచిపెట్టు. నువ్వు బ్రహ్మ నిర్వికల్పం, బ్రహ్మకర్మ సమాధినా అనేటువంటి స్థితికి వెళ్తే అప్పుడు నువ్వే ఆ పరబ్రహ్మ. తత్వవంశ వాక్యాన్ని 3 స్టెప్పుల్లో చెప్పా. జీవుడి నుంచి ఈశ్వరుడు అవడానికి అదే వాక్యం చెప్పా. ఈశ్వరుడి నుంచి అహం బ్రహ్మ మాయాశబ్దం అదే చెప్పా. మాయాశబ్ద బ్రహ్మను మళ్ళీ పొమ్మగా పెట్టుకొని పరబ్రహ్మ తత్వం పెట్టి మళ్ళీ అదే చెప్పా. ఈ దేవదత్తుడు ఆ దేవదత్తుడు, అక్కడికి మళ్ళీ ఏవో కొన్ని పిచ్చి వచ్చినాయి. ఆ పిచ్చి తీసిన దేవదత్తుడు ఆ మంచి దేవదత్తుడు, ఆ మంచి కూడా తీసేసిన దేవతడు మంచి పిచ్చి రెండు లేనివాడు పరబ్రహ్మ. అంటే మన గుణాలు స్వభావాలు అనుభూతులు మార్చుకుంటే చాలు. నేను అదే ఉన్నపాన, ఇది నేను కాదు. కాదంటే అజ్ఞానం చేత ఉన్నంత కాలం నువ్వు అది కాదు. అజ్ఞానం విడిచిపెట్టిన తర్వాత నువ్వు అదే అన్నప్పుడు ఆ భేదం ఏమిటి? భేదాలన్నీ మాయ వల్ల అజ్ఞానం వల్ల కల్పించబడ్డాయి. కనుక ఇది విచారణ చేసి అవిద్య వల్ల కల్పించబడి వదిలేస్తే జీవేశ్వర ఐక్యం, మాయ వల్ల కల్పించడం వదిలేస్తే జీవ బ్రహ్మ ఐక్యం. జీవుడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు. జీవుడు లేకుండా పోలా. జీవుల్లో జీవభావం పోయింది, జీవుల్లో వ్యష్టిభావం పోయింది, జీవుల్లో బంధం పోయింది, జీవుల్లో తాదాత్మ్యం పోయింది. వెంటనే ఈశ్వరులో ఉన్న సమిష్టి భావన పోయింది, జీవుల ఎడల ప్రభుత్వం పోయింది, జీవుల ఉపాధుల సృష్టి స్థితుల విధానం పోయింది. తానైనటువంటి ఆ ఈశ్వరులో ఉన్న సమిష్టి తురియ అనుభవంలోకి వెళ్ళేసరికి వాడు పరమాత్మ అయిపోయాడు. ఆ పరమాత్మనంగానే ఈ దృశ్యమాన ప్రపంచంలో వ్యాపకుడు అయ్యాడు. ప్రపంచమే లేదు కదా, ఎందులో నువ్వు వ్యాపకం అయ్యా అంటావు? నువ్వు సాపేక్ష జ్ఞానం వదిలి ప్రపంచం లేనే లేదు, నువ్వుగానే ఉన్నావు అనేది తత్వం. వ్యాపక లక్షణంతో ఉంది. వ్యాపకంలో ఉన్న దాని యొక్క వాడికి అంతర్యామిగా ఉన్నాను, ఆ సర్వానికి వ్యాపకంగా ఉన్నాను, సర్వానికి ఆధారంగా ఉన్నాను, సర్వానికి సాక్షిగా ఉన్నాను, సర్వానికి అసంగంగా ఉన్నాను. ఈ అధోపదాలు తీసే అసలు సర్వం లేదు, దృశ్యమే లేదు. ఇంకా దృశ్యం లేనప్పుడు సంగత్వం అసంగత్వం లేదు, సాక్షిత్వం లేదు, ఆధారం లేదు. ఎందుకు పిచ్చి మాటలు మాట్లాడతావు? నువ్వున్నావు, నీ స్వానుభవం ఉంది, నువ్వుగా ఉన్నావు, నువ్వు తప్ప అన్యం లేదు, అది తప్పు. అప్పుడు ఈ దేవదత్తుడు ఆ దేవదత్తుడు అయ్యాడు. ఈ వాచ్యార్థంలో ఉన్నాయి. ఎక్కడికెక్కడ వాచ్యార్థాలు కొన్ని గుణాలు వదిలేస్తే వాడు మెట్లికి అది అవుతున్నాడు. అయ్యాడా అంటే కొన్ని ముసుగులు వేసుకున్నాడు. పై ముసుగు తీస్తే కొంత అయ్యాడు, ఇంకో ముసుగు తీస్తే కొంత అయ్యాడు, 5వ ముసుగు తీస్తే ఆత్మ అయ్యాడు, 6వ ముసుగు తీస్తే పరబ్రహ్మ అయ్యాడు. పంచకోశాలు దాడితే బ్రహ్మం అయ్యాడు. షట్కోశం పరమాత్మ అనే జ్ఞానంగా ఉన్న కోశాన్ని వదిలేస్తే పరబ్రహ్మ అయ్యాడా? ఉల్లిపాయ పొరలు వదిలినట్టు వదులుచుకుంటున్నాడు. అన్ని వదిలేస్తే అవి శీర్యత ఇది శరీర క్షీణించేటువంటివన్నీ కోశాలన్నీ కూడా మాయాకల్పితం భ్రాంతి అని ఒక్కొక్కటి ఆ కోశ లక్షణాలు నా ఎందున్నాయని వాచ్యార్థానికి వదిలిపెట్టేస్తే కోశాలు దాటాడు, ఆవరణలు దాటాడు. ఎవడైతే దాటి ఉన్నాడో వాడు కోశాల్లో ఉన్నవాడు వాడే, దాటినవాడు వాడే. అక్కడికి వెళ్ళాక దాటింది లేదు, ఉన్నది లేదు, ఎప్పుడు వాడే. అజ్ఞానంలో ఇవేమి ఉన్నాయనుకొని దాటాను అనుకొని అన్నాడు, కానీ సాధనే ఉంది అక్కడ. అజ్ఞానంలో ఉన్నటువంటి దాన్ని ఈ మనస్సును దాటడానికి ఇంత సాధన చేసి ఎవరికి పోతే ఆ మనకి లేని మనసు. మనసే మాయ. మనసును దాడితే మాయ కూడా లేదు. మాయ పోతే భ్రాంతి పోయింది, భ్రాంతి పోతే నువ్వు అదే ఏమన్నా అయ్యావా? అయిందే అవ్వడం అంటే ఏంటి? నువ్వు ఏదై ఉన్నావో ఆ జ్ఞానం నీకుంది. ఈ భ్రాంతిలో ఈ పరిణామంలో కొన్ని లక్షలాది జన్మల్లో పశుపక్షాలు క్రిమికీటకాల పరిణామంలో చివరికి ఇది కాదు అనుకుంటూ ప్రయాణం చేసుకుంటున్నాం.
మళ్ళీ భక్తుడిగా ఇష్టదైవాన్ని పెట్టుకున్నావు, మళ్ళీ గురువుని పెట్టుకున్నావు, మళ్ళీ సాధన ఇద్దాటే అద్దాటే అన్నావు. గురుగారు నీ స్వరూపం అదే అని చెప్పి ఆశీర్వదించి మరీ చెప్పాడు. తత్వమసి అని బుర్రమై చెప్పాడు. నువ్వు అది అయ్యి ఉన్నావని, అయ్యే ఉన్నావని చెబుతున్నాడు ఆయన. అయ్యే ఉన్న దాంట్లో ఎటువంటి సంశయం లేదు. సంశయాలన్నీ భ్రాంతిలోనే వచ్చినాయి, ప్రశ్నలన్నీ భ్రాంతిలోనే వచ్చినాయి. భ్రాంతి ఉన్నదాకా ప్రశ్నలే. ఆ ప్రశ్నకి జవాబులు చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకంటే ఎవడికి భ్రాంతో వాడే భ్రాంతి విడవాలి. వాడికి నువ్వు లేవంటే పోతాడా వాడు? వాడు దేని మీద ఆధారపడుతున్నాడో దాన్ని తీసేశాం. పిల్లాడు నోట్లో వేలు పెట్టుకుంటున్నాడు, తీసేయండి మళ్ళీ పెట్టుకుంటాడు, తీసేయండి మళ్ళీ పెట్టుకుంటాడు. ఏం చేస్తున్నారు మీరు అక్కడ? ఆధారమైన వాటిని అనేది తీసేశారు. మొదట్లో ఏం చేశారు? ప్రత్యామ్నాయంగా ఇంకోటి పెట్టారు, పాలపీక పెట్టారు వేలు బదులు. ఎవరో చెప్పారు గాలి పీలుస్తున్నాడంటే అది డేంజర్ తీశారు. మళ్ళీ ఇంకోటి పెట్టారు, సపరించారు. అది కూడా మళ్ళీ పళ్ళకి ప్రమాదం. అది ప్రమాదం. నేను ఒక పెళ్లికి వెళ్ళాను, పెళ్లి కూతురే నోట్లో ఏం చేసుకుంటాను చిన్నప్పటి నుంచి. మళ్ళా చిన్నప్పటి నుంచి పెట్టుకుంటుంది, ఎవరు మానిపించలేకపోయారు. పెళ్లి కూతురుగా ఉండి కూడా నోట్లో చేయి. అందుకని మానం ఏది ఆధారమో ఆధారాన్ని తీసేయాలి. అప్పుడు దీనికి వేప నూనె రాశారు, పెట్టుకోగానే చేతొచ్చి తీసేది, పెట్టుకోగానే చేతొచ్చి తీసేది. మరి పంచకోశాలు నేను అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్క కోశాన్ని వాటి మీద ఆధారపడి ఈ నేను అసత్యనేనుగా ఉంది. ఒక్కొక్క ఆధారం తగ్గొడితే ఒక్కొక్క అసత్యం పోతుంది. పంచకోశాలు పోతే పూర్తిగా అసత్యం పోయింది. అసత్యం పోయి పంచకోశ ధర్మాలు, దాని జ్ఞానాలు, దాని తాదాత్మ్యత నుంచి విడిపడ్డాం. అప్పుడు ఆత్మనేనని ఆత్మానుభవం వచ్చింది. ఆత్మానుభవం మరి ద్వైతంలో ఉంది, అద్వైతం సిద్ధించదా. కాబట్టి ఆత్మ కూడా లేదు. ఆత్మ అంటే ఆత్మ పరమాత్మ సర్వవ్యాపకుడు, మాయలోనే. మాయను దాటే బ్రహ్మ తత్వమసి. అప్పుడు మాయను దాటే బ్రహ్మ కావాలంటే మళ్ళీ వాచ్యార్థికం కావాలి. ఈ ఆవరణలో ఉన్న దేశకాల వస్తువులన్నీ కూడా కల్పితము. వాటిలో వ్యాపించానంటావు, వాటికి ఆధారం అంటావు. జడ వస్తువులకి చైతన్య స్వరూపంగా నేనే ఉన్నాను, నేనే ఆధారం అంటావు. అది నిన్ను బాధించినప్పుడల్లా దానికి అసంగం అంటావు. అవి లేనే లేవు అనకుండా సాక్షిని అంటావు. ఉన్నాయి చూస్తున్నాను అంటట్లేదంటావు. ఇవ్వను అను అంటే మరి తోస్తుంటే లేని అంటాడు. ఎట్లా అంటాడు? తోస్తుందిగా ప్రపంచం, లేదని ఎట్లా అంటాడు? కాబట్టి ఇదంతా వాచ్యార్థ కింద విడవాల్సి. ఇంకా సాక్షిత్వం కూడా ఎప్పుడైతే వదులుకున్నాడో, అంటే వదులుకోవడం అంటే ఏంటి? దృశ్యము తోచని స్థితికి పరబ్రహ్మనిష్ట తన అంతర్ముఖంలో చెదరకుండా తెంపు లేకుండా ఉన్న స్థితిలో, దృశ్యము తోచని స్థితిలో అది. ఇదంతా సాధన పాత్ర. మామూలుగా ఎప్పుడు వాడు అది అయ్యి ఉన్నాడు. సాధన పాత్రలు వాచ్యార్థం పోగానే నువ్వు అది అయ్యి. అయ్యున్నవాడే అయ్యాడా లేకపోతే కొత్తగా అయ్యాడా? ఈ జ్ఞానం ఎక్కడిది? కొత్తగా వచ్చిన జ్ఞానం, అంత ముందున్న జ్ఞానం. అజ్ఞానం చేత కప్పబడింది కానీ పోగానే మళ్ళీ అది. పగటిపూట ఉన్నావు, రాత్రిపూట నీకేం తెలియలే. మళ్ళీ రాత్రిపోయి పగలు వచ్చింది. నిన్నటి పగలే వాడు ఉంది, నిన్నటి జ్ఞానమే వాడు ఉంది. నిన్న ఏ పని ఎక్కడ దాకా చేసావో ఆ పని పెండింగ్ ఉందో వాడు ఆ పెండింగ్ దగ్గర నుంచి మళ్ళీ కొనసాగించావు. మళ్ళీ కొత్త పని అని ఆ జ్ఞానం అంతా మూటకట్టి ఎక్కడికి పోయిందని పిండి రుబ్బి గాలి చేద్దామని పెట్టుకున్నాం, నిద్రపోయావు. పిండి రుబ్బి జ్ఞానం పోతే మళ్ళీ రుబ్బుకోవాలి. ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఇవాళ మళ్ళీ గాలి చేసుకున్నాం కదా. అంటే నిన్నటి జ్ఞానం ఉంది, మధ్యలో గాఢ నిద్రలో పోయినా పోలాది. కానీ ఆ టైంలో నీకు తెలియలే. ఆ సుశుద్ధి అనేటువంటి అజ్ఞత అనే ఆవరణ ఎప్పటికీ తొలగిందో మళ్ళీ నిన్నటివన్నీ మళ్ళీ వాళ్ళ జ్ఞాపకంగా వచ్చి మళ్ళీ కంటిన్యూ చేశాం. సూర్యుడికి గ్రహణం పెట్టింది, కనబడ్డ. గ్రహణం లేకముందు సూర్యుడు ఉన్నాడు, గ్రహణ కాలంలో సూర్యుడు ఉన్నాడు, కానీ ఆ ఛాయ కప్పడం వల్ల కనబడ్డ. ఆ గ్రహణం విడిపడింది, మళ్ళీ సూర్యుడు ఉన్నాడు. కొత్త సూర్యుడు వచ్చాడా?
సూర్యప్రకాశం ఆగిందా? నీ కంటికి ఆ ప్రకాశం కనబడలేదు, కానీ ప్రకాశం లేకుండా ఎక్కడ పోయింది? ఈ ఛాయాగ్రహం రాహువు నీ కంటికి కనబడకుండా సూర్యబింబాన్ని కప్పింది, కానీ వేరే దేశంలో కనబడుతున్నాడుగా. మన గ్రహణం ఉంది, పక్క దేశంలో లేదు. అక్కడ కూడా గ్రహణం వచ్చేసరికి ఇక్కడ వీడి కనపడుతున్నాడు. అంటే చూచేవాడికి అప్పుడప్పుడు కనపడలేదు, కానీ వాడు ఎప్పుడూ ఉన్నాడు. ఛాయ పడ్డ చోట కనపడలేదు, ఛాయ లేని చోట ఉన్నాడు. నీ స్థానాన్ని బట్టి కనపడతాడు. ఛాయ అడ్డుకున్నటువంటి నీ స్థానం ఛాయకి అడ్డు లేకుండా ఉన్న స్థానం కంటే ఎప్పుడు అసలు నువ్వే సూర్యుడయ్యావు. గ్రహణం వల్ల కనపడింది ఎవరికి? సూర్యుడికి సూర్యుడు కనపడలేదా? నువ్వే సూర్యుడు అయ్యి ఉన్నావు. సూర్యుడికి సూర్యుడు కనపడ్డా? అది స్వస్వరూపం. దానికేమన్నా గ్రహణం పట్టిందా? అయితే అజ్ఞానం చేత నీకు పట్టింది గ్రహణం. నీలో ఉన్నటువంటి స్వరూపం నీకు కనపట్టాల, దానికి పట్టింది గ్రహణం. మొదట్లోనూ పరబ్రహ్మమే, భ్రాంతి కాలంలో కాదు. భ్రాంతి పోగానే మళ్ళీ నువ్వు పరబ్రహ్మ. మొదట్లో నువ్వు సూర్యుడు ఉన్నాడు, గ్రహణ కాలంలో కనబడలేదు. గ్రహణం విడిన తర్వాత మళ్ళీ సూర్యుడు. సూర్యుడి వైపు చూస్తే సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు, బ్రహ్మ వైపు చూస్తే బ్రహ్మం ఎప్పుడు ఉన్నాడు. నీ జాగ్రత్త అవస్థ జ్ఞానం ఉంది, మధ్యలో సుషుప్తి వచ్చింది. సుషుప్తి పోగానే మళ్ళీ జాగ్రత్త జ్ఞానం మళ్ళీ అనిపించేసి. ఈ మూడు ఉదాహరణ ద్వారా ఏమిటి? నువ్వు ఎప్పుడూ ఉన్నావు. అదే నువ్వు అయ్యే ఉన్నావు, కాలేదన్నావు. భ్రాంతి పోగానే మళ్ళీ అయ్యా అన్నావు. అంటే నీ జ్ఞానం నీకే వచ్చింది. ప్రతి అభిజ్ఞానం, ప్రత్యభిజ్ఞానం. అభి అంటే సెల్ఫ్, అభిజ్ఞానం అంటే సెల్ఫ్ జ్ఞానం. నేనెవరు అనే సెల్ఫ్ జ్ఞానం పోయింది, మళ్ళీ వచ్చింది. భ్రాంతి వల్ల కనబడాలి, మళ్ళా భ్రాంతి పోగానే మళ్ళీ అయింది కానీ కొత్తది అవ్వలేదు. అయిన దానికి ప్రత్యభిజ్ఞానం అని ఇందులో ఇచ్చాను. ఇంకో చోట వస్తుంది. ప్రత్యభిజ్ఞానం అంటే అయినవాడే అవుతున్నాడు. దీనికే దక్షిణామూర్తి శ్లోకం ఏంటి? రాహుగ్రస్త దివాకర యందు సదృశో. అంటే రాహు చేత గ్రసించబడిన, కప్పబడిన, గ్రసించడం అంటే మింగడం. ఓ మింగాడంటారు, మళ్ళీ వదిలాడంటారు అంటారట. తిరిగిపోతే తర్వాత ఛాయ అన్నాడు, తర్వాత కప్పింది అంటారు. దివాకర అంటే సూర్యుడు, హిందూ అంటే చంద్రుడు. చంద్రగ్రహణం సూర్యగ్రహణం రెండు ఉంటాయి, రెండు ఒకేసారి చెప్పాం. ఉదాహరణ సదృశో, ఆ మాదిరిగా. సదృశం అంటే మా పోలిక. మాయా సమాఖ్య రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాఖ్యాతన సన్మాత్ర. ఈ మాయ దేన్ని కప్పింది? సత్ అనేటువంటి కేవల సత్స్వరూపాన్ని కప్పింది. సత్ ప్లస్ మాత్ర, సన్మాత్ర. సత్ అనేటువంటి పరబ్రహ్మని మాయ కప్పింది, ఆచ్ఛాదించింది. మాయ సమంగా పూర్తిగా కనబడకుండా ఆచ్ఛాదించింది. సమాచ్ఛాదన సన్మాత్ర. కరణోపహ సంహరణతో. ఈ ఆచ్ఛాదన కనుక మళ్ళీ ఉపసంహరిస్తే ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే. మళ్ళీ ప్రబోధ సమయం ఏంటంటే మేలుకుతో ఉన్నవాడు నిద్రపోయి మళ్ళా మేలుకుంటే, నిద్రకాలంలో తెలియకపోయినా ఆ మేలుకొన్నదే మళ్ళీ తిరిగి మేలుకొన్నది అంటారు. మీ భర్తను మీరు చూస్తూ ఉన్నారు, నిద్రపోయారు. నిద్రకాలంలో మిమ్మల్ని మీరు చూసుకోవటం, మీ భర్తని మీరు చూసుకున్నారు. మిమ్మల్ని మెలకు వచ్చింది, మిమ్మల్ని మీరు చూసుకున్నారు, మళ్ళీ మీ భర్తను చూసుకున్నారు. కొత్తగా వచ్చాడా భర్త, లేకపోతే మీరు కొత్తగా పుట్టారా? నిద్రలో లేకుండా పోయారా? నిద్రలో ఉన్నారుగా, మరి కనబడలేదే. అప్పుడు కనబడలా, మళ్ళీ మెలకు వచ్చేసరికి ఏమైంది? నువ్వు నీ భర్త ఇద్దరు కనబడ్డారు. అంటే కొత్తగా కనబడ్డారా, వాళ్ళే కనబడ్డారు? వాళ్ళే కనబడ్డారు. అట్లాగే నువ్వు బ్రహ్మం అయ్యున్నావు. రెండు ఉదాహరణలు చెప్పాడు. రాహుగ్రస్త దివాకరేందు సదృశో. మళ్ళా ప్రబోధ సమయే, నిద్దట్లో పోయి మళ్ళా మేలుకున్నాను. ప్రబోధం అంటే ప్రబోధం మళ్ళీ ఇంకో అర్థం ఉంది. ఉదయం సూర్యోదయం అయిన తర్వాత అనేది ప్రబోధం. ఇంకొక అర్థం ఉంది. బోధ అంటే జ్ఞానం. జ్ఞానం లేని కాలంలో ప్రబోధ సమయే,
ఆ జ్ఞానం కలిగి అనుభవంకి వచ్చిన కాలంలో ప్రత్యభిజ్ఞాయతే, ఆ జ్ఞానం నీకు మళ్ళీ కలిగింది. నీవైన జ్ఞానమే మళ్ళీ నీకు కలిగింది. ఈ ప్రత్యభిజ్ఞాయతలో అద్వైత నిర్ణయం ఉందన్నమాట. అయ్యింది అంటే ద్వైతం కానివాడు అయినట్టు, జీవుడు తర్వాత బ్రహ్మం అయినట్టు. అంతకుముందు వాడు జీవుడు బ్రహ్మ రెండు నిజమైనట్టు. జీవుడు లేడు. సోయం దేవదత్త, దేవదత్తుడే జీవుడు అంటున్నాడు, దేవదత్తుడు ఈశ్వరుడు అంటున్నాడు, దేవదత్తుడే పరబ్రహ్మ. దేవదత్తుడు మారలా. అజ్ఞానం చేత ఎన్ని అనుకున్నా చివరికి తాను పరబ్రహ్మమే, ఎప్పుడు పరబ్రహ్మమే. ఇది అద్వైతం. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనార్థం సన్మాత్రకరణ ఉపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ పురుషుడు రాగసాప్యమితే ప్రబోధ సమయే ప్రతి అభిజ్ఞాయతే నీవైనటువంటిదే నీ స్వరూప జ్ఞానం నీకు కలిగింది. ఇది పరబ్రహ్మ అంటే. తత్వమశిలో తత్ అంటే ఏం పోయినాయి? తొంభై తొంపోలా తొమ్మే తత్తు. తత్తు కంటే నేను ఏ కారణం వల్ల వేరనుకుంటున్నారు, ఆ కారణాలన్నీ వాచ్యార్థంగా విడిస్తే వీడదే అయి ఉన్నాడు. భాగత్యాగ లక్షణం అంటే వాచ్యార్థం గొడవాలి, లక్ష్యార్థం ఉంచాలి. అది కూడా తీసేస్తే బ్రహ్మ కూడా లేడు. అట్లా తత్ అంటే ఆ బ్రహ్మమే. బ్రహ్మలక్షణములకు అతీతమై విలక్షణమై బ్రహ్మకు పరమైనది పరబ్రహ్మ. ఆ బ్రహ్మ అన్నప్పుడేమో సాలోక్య సామీప్య సారూప్య ముక్తులకు ఆధారమైంది. ఇక్కడ సాయుధ్య ముక్తికి ఆధారమైంది. 4 అచల పరిపూర్ణ పరబ్రహ్మ. స్టెప్ పెంచాం. బ్రహ్మ పరబ్రహ్మ అచల పరబ్రహ్మ అచల బ్రహ్మ ఒకటే. అయితే పరబ్రహ్మ వెనక్కి పోతాడేమో, పోకుండా పట్టుకుంటే వాడు అచల బ్రహ్మ అంతే, వేరే లేడు అక్కడ. పరబ్రహ్మ అయ్యాక మళ్ళీ మాయలో ప్రవేశించి బ్రహ్మజ్ఞం తాను బ్రహ్మమై సృష్టి స్థితి లయలు చేసి ఈ గొడవంతా మళ్ళీ చేస్తాడేమో, ఇక చెయ్యొద్దని. ఇక మళ్ళీ చేయకుండా ఉంటే వాడు అచల పరిపూర్ణ పరబ్రహ్మే. అచల పరిపూర్ణ పరబ్రహ్మ శాశ్వత నిర్వికల్పం. ఇంకా వాడికి సంకల్పం పుట్టదు. త్రిగుణ రహితం, సగుణ నిర్గుణాతీతం, సృష్టి స్థితిలయ పద్ధతికి ఎట్టి సంబంధము లేనిది. సృష్టికి పరబ్రహ్మము సృష్టికి బీజ ప్రదాత. ఈ అచల పరిపూర్ణ పరబ్రహ్మ సృష్టికి బీజ ప్రదాత కాదు. బీజ ప్రదాత అంటే అవ్యక్తం అన్నమాట. అవ్యక్తం మళ్ళీ వ్యక్తం అవుతుంది. అచలము శాశ్వతముగా కదలనిది, ఉన్నది ఉన్నట్లు ఉన్నది. ఇన్ని పేర్లు దానికి. ఇన్ని పేర్లు ఉంటే అది అచల పరిపూర్ణ పరబ్రహ్మ. దాని వర్ణన, దాని నిర్వచనం దేశకాలాదులకు మూలము కానిది. దాని నుండి ఏది పుట్టదు. అది దేనిని తనలోకి లయం చేసుకున్నది. అన్నిటికీ నిరాధారమైనది. దాని నుండి సంకల్పము పుట్టదు. వ్యక్తావ్యక్తములు కానిది. సర్వకాలాలలో సర్వదేశాలలో అచలమై అద్వయమై అన్ని కాలాల్లో అన్ని చోట్ల ములుగుతో సందులేక నిబిడీకృతమై ఉన్నది. ఎరుక లేనిది, చైతన్యము లేనిది, అహంకారము లేనిది. దీనిని బయలని బట్టబయలని పరమపదమని అచల పరిపూర్ణమని అచల పరిపూర్ణ పరబ్రహ్మమని అందురు. బ్రహ్మకి పరబ్రహ్మకి అచల పరిపూర్ణ పరబ్రహ్మకి తేడా ఈ పేజీ మొత్తం. ఇది ఒట్టి డెఫినేషన్స్కి ఇచ్చిన బోధ కూడా ఉంది. ఇక్కడ వస్తు నిర్ణయం కూడా ఉంది, కొంచెం వ్యాఖ్య వివరణ కూడా ఉంది. పరిపూర్ణము నిర్వికారం. దాని నుండి దానికి సంబంధము లేకనే ఆనందము అనే స్పందన దానికదే కలిగెను. ఈ ఆనంద స్పందనమే మూలా విద్య.
ఈ ప్రథమ స్పందనకు మూలా విద్య కారణము కానీ పరిపూర్ణము కారణము కాదు. పరిపూర్ణము మారల. పరిపూర్ణమందు దానికి ఎట్టి సంబంధం లేకుండా ఒక స్పందన కలిగింది. స్పందన నిర్వికల్పంగా ఉన్నది, నిర్వికల్పంగానే ఉంది. నిర్వికల్ప బ్రహ్మము నిర్వికల్పముగానే ఉన్నాడు. అతను స్పందించలా, అతని యందు ఒక స్పందన కలిగింది. స్పందనకి అతనికి ఏ సంబంధం లేదు. ఆ స్పందన పేరే మూలా విద్య. ఆ మూలా విద్య కారణముగా, మూలా విద్యయే కారణము కానీ పరిపూర్ణం కాదు. జీవ ఈశ్వర జగత్తులు మూడు మూలా విద్య కారణముగా తోచెను. కనుక జీవేశ్వర జగత్తులు మాయాకల్పితం. లోకములు, లోకేశులు, లోకస్తులు కూడా మాయాకల్పితములే. అవన్నీ భ్రాంతియే. పరిపూర్ణము భ్రాంతి రహితము, త్రిగుణ రహితము, నిర్వికారము, శాశ్వతము, అచలము, ఉన్నదున్నట్లు ఉన్నది. పరిపూర్ణమనగా అచల పరిపూర్ణము, అచల బ్రహ్మము, అచల పరిపూర్ణ పరబ్రహ్మం. నిజానికి పరిపూర్ణం అంటే అచల పరిపూర్ణం. అద్వైత పరిపూర్ణము, అచల పరిపూర్ణం రెండు చెప్తారు, కానీ రెండు ఒకటే అయినా అద్వైతులు దాని పరిపూర్ణానికి కొన్ని లిమిటేషన్ పెడతారు. అచలులు ఏంటంటే ఆ లిమిటేషన్ ఎత్తేస్తారు. కానీ నిర్వచనం ఇద్దరు ఇదే చదువుతారు, కానీ ఇద్దరు కొట్టుకుంటారు. అద్వైతం గొప్పది, అచలం గొప్పది. ఇహ రూపము ఎదురుగా ఇంద్రియ గోచరముగా ఉన్న దృశ్య జగత్తునకు అంతర్గతమైనది ఇహరూపం. మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ ప్రపంచంలో ఉన్నారో, ఏ లోకంలో ఉన్నారో, మీకు గోచరమైన ఈ దృశ్యమైన లోకము, ఆ లోకానుభవాలన్నీ కలిసి మీరున్న లోకంలో ఇది ఇహలోకం. దీన్ని ఇహం అంటారు. ఇది మధ్యలోనే వచ్చి మార్పు చెందుతూ మధ్యలోనే పోయే స్వభావం కలది. ఇది ప్రాకృతము అంటే ప్రకృతి సంబంధమైనది, పాంచభౌతికమైనది, పంచభూతాలతో కూడి ఉన్నది. దాని యొక్క పంచీకరణతో కానీ ఎట్లయినా మానసిక రూపమును సంతరించుకున్నది. ఇహలోకమే మనస్సుగా, మనసు అనే రూపంలో ఉంది. మనసుకే ఈ లోకం. మనసు లేని వాడికి లోకం ఉందా? కాబట్టి లోకం వేరు, మనసు వేరు కాదు. లోకమన్నా మనసన్నా ఒకటి. ఇహ అనగా ఇక్కడి సంగతి. 14 లోకాలు నువ్వు ఏ లోకంలో ఉన్నావు, ఆ లోకంలో ఉన్నవాడు ఇహ అన్నాడు అనుకో, అది ఆ లోకం సంగతి. ఇక్కడి సందర్భం, ఇక్కడి సంగతి, ఇక్కడి సందర్భము, ఇక్కడి సంబంధము కలిగినది. ఇంతగా వర్ణించిన ఇహ రూపము నిజానికి లేదు, మనోకల్పితం. మనసు యొక్క సంస్కారాల చేత ఆ లోకానుభవం వస్తుంది. ఇక్కడే కూర్చొని స్వర్గాన్ని ఊహిస్తే స్వర్గలోకానుభవం వస్తుంది. ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తే తపోలోకానుభవం వస్తుంది. ఇంతగా వర్ణించిన ఇహ రూపము నిజానికి లేనిది, లేకనే ఉన్నట్లు కల్పించబడినది, పైగా బాధించేది. ఈ లోకం ఇంద్రజాలము వంటిది, మిథ్య. పర్యాయ పదాలన్నీ ఇస్తున్నాం, ఒకచోటే కుమ్మరించేస్తున్నాం. బాగా అర్థం అవ్వాలంటే దానికి ఎన్ని మాటలు ఉన్నాయో అన్నీ అక్కడ పెట్టాలి. ఏ మాట అయినా ఒకటైనా నీకు తగిలితే చాలు, అవగాహన పెరగాలి. మిథ్య, మాయాకల్పితము, త్రిగుణాత్మకము, స్వప్నతుల్యము, మేల్కొంటే లేనిది. ఓకే. స్వస్వరూపమందు లేనిది. ఇహలోకం అనేది ఈ స్వస్వరూప జ్ఞానంలో లేదు.
ఊహామాత్రం, భావనామాత్రం, ఎన్ని పర్యాయ పదాలు ఇస్తున్నాం చూడండి. యద్భావం తద్భవతి. ఇహలోకం అంటే ఏ లోకం గురించి, ఏ సంసారం గురించి, ఏ వస్తువుల గురించి నువ్వు భావన చేస్తున్నావు, ఆ భావతాదాత్మ్యత వల్ల ఆ లోకం ఉంది, ఆ వస్తువు ఉంది, ఆ సంసారం. భావం లేకపోతే ఏమి లేదు. యద్భావం తద్భవతి అంటే అభావమందు లేనిది. మృత రూపం అంటే నిన్న ఉన్నది వాడు ఉన్నది, వాడు ఉన్నది రేపు క్షణక్షణం మార్పు చెందింది. మార్పు చెందుతుందంటే మార్పుకు ముందున్న రూపము లేక మార్పు తర్వాత కొత్త రూపం వస్తుంది. అంటే అట్లా లేకుండా పోవడం ఒక స్థితి. మార్పు యందు ఒక స్థితి నశించి మరొక స్థితిలో మంచుగడ్డగా నశించి నీళ్ళగా నశించి ఆవిరిగా ఉంటుంది. క్షణక్షణం ఇలా మారుతున్నాం. మన శరీరం కూడా క్షణక్షణము రోజు రోజు మారినా మీరు గుర్తించట్లా. రోజువారీ చేంజ్ మీరు చూడటల్లా, కానీ మారుతున్నారు మీరు. అయితే కొంచెం దూరంగా చూస్తే బాల్య యవన వృద్ధాప్యాలు 3-4 స్థితులు మాత్రం చూడగలుగుతారు. ఇంకొంతమంది ఫోటోలు తీసుకుంటే ఇది అప్పుడు ఫోటో, ఇది అప్పుడు ఫోటో, ఒక 20 ఫోటోలు పెట్టుకొని 20 స్థితులు చెప్తున్నారు. కానీ మీరు రోజు రోజుకి మారుతున్నారు. మారడం అంటే ఏంటి? ఆ రూపంగా ఉన్నటువంటి కణాలు, ఆ రూపంలో ఉండేటువంటి పరమాణువులు నశించి కొత్త కణాలు, కొత్త పరమాణువుల నిర్మాణమై ఆ కొత్త పరమాణు యొక్క నిర్మాణంతో పాత దాంట్లో కొంచెం జోడించబడి క్రమమైన మార్పు వస్తుంది. మారటం అంటే అందులో నశించేది ఉంది, ఉత్పత్తి ఉంది, రెండు ఉన్నాయి. కొంత పోయేది, కొంత కలిసేది ఉంది. అదే మార్పు అంటే. మృత రూపం అంటే అది. తనకు తానే తోచినది. ఈ లోకం అనేది మీ భ్రాంతిలో, మీ భావంలో మీరు కల్పించుకుంటే మీ వరకే ఉంది. ఎవరు కల్పించుకుంది, ఎంత మాత్రం కల్పించుకుంటే అంత మాత్రమే వారికి మాత్రమే ఉన్నది. పరజ్ఞానముందు పర, వీటన్నిటికీ ఇహము పరం. పరం అనే జ్ఞానంలో ఏ ఇహ జ్ఞానాలన్నీ లేవు. ఏ ఇహ జ్ఞానం లేదు. ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. ఏ లోకంలో ఉన్న వాళ్ళకి అది ఇహలోకం. పాతాళంలో ఉన్నవాడికి వాడికి అది ఇహలోకం. భూలోకంలో ఉన్నవాడికి వీడికి దేహలోకం. పాతాళంలో ఉన్నవాడికి భూలోకం, పరలోకం. భూలోకంలో ఉన్నవాడికి భువర్లోకం, పరలోకం. భూలోకం, ఇహలోకం. భువర్లోకంలో వాళ్ళకి సువర్లోకం, పరలోకం. భువర్లోకం, ఇహలోకం. సువర్లోకంలో ఉన్నవాడికి సువర్లోకం, ఇహలోకం. మహాలోకం, పరలోకం. మహాలోకంలో ఉన్న వాళ్ళకి మహాలోకానుభవము, ఇహలోకము. జనలోకం అనేది వాడికి పరలోకం. జనలోకంలో ఉండేవాడికి జనలోకం, ఇహలోకము. దానిపైన ఉన్న తపోలోకం, పరలోకం. తపోలోకంలో ఉన్న వాళ్ళకి తపోలోకానుభవము, ఇహలోకము. సత్యలోకం, పరలోకం. సత్యలోకంలో ఉన్నవాడికి సత్యలోకం, ఇహలోకము. సత్యలోకం తర్వాత ఏది లేదు కాబట్టి అది పరలోకం. ఇంకా లోకం అనకూడదు, పరము అనాలి, లేకపోతే పరంధామము అనాలి. అది లోకం కాదు. ఎంతసేపు ఉంటానో తెలీదు. ఫోన్ వస్తే పరిగెడతా. ఉంటానని చెప్పలేను, ఉంటాను. ఓకే ఓకే ఉంటాను. ఉన్నానో లేదో తెలుసుకొని రా. ఉన్నానో లేదో ఎవరికోళ్ళు తెలుసుకొని రా. నేను సాయంత్రం దాకా ఉంటానని అనుకుంటున్నాను. అక్కడ ఎవరో ఉండేవాడిని బట్టి ఇది ఉంటుంది. మరి ఇందాని ఎవరు చెప్పినారు? విశాలాక్షి గారి కొండ లేదు. అయ్యో నన్ను వెళ్ళిపోయింది. గురువు సంకల్పంలోకి వస్తే పండించినా ఇవ్వకపోయినా ఒకటి. ఇది అనలేదు, కూర్చుంది. కాదు చిన్నపిల్లలు అయిపోయారు. పిల్లలాటలుగా అవుతాయి. ఏంటిది? ఇక్కడే ఉన్నావు, ఎక్కడికి వెళ్తావు? శరీరం వెళ్ళొస్తుంది. శరీరం వెళ్ళొస్తుంది.
సత్యలోకం అవుతుంది. ఇంకా ఆవలో ఉన్నది ఏంటంటే పరమ. అది ఇహము అనేది లేనిది, పరమే ఎప్పుడూ ఉన్నది. ఇహము భ్రాంతిలో, మాయలో, మనసులో, కల్పితంలో ఉంది. భావములో యద్భావం తత్పూర్తిగా భావమందు ఉన్నది. బుద్ధి భావము నశించగా అభావమందు లేదు. ఇహమే పరమై ప్రకాశించు. ఏ లోకంలో ఉన్నవాడైనా ముక్తుడవచ్చు. భూలోకంలో ఉండి సాధన చేసిన వాడు ముక్తుడై పరమవుతాడు. తపోలోకంలో ఉన్నవాడు కూడా ముక్తుడై పరం. ఎక్కడున్నవాడికి ఆ లోకం ఇహమైనప్పుడు వాడు లక్ష్యాన్ని కనుక సిద్ధింపజేసుకుంటే ఇహలోకం కాస్త ఉన్న చోటనే అది పరలోకంగా మారుతుంది. ఇహమే పరమై ప్రకాశించు స్వప్రకాశం. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించు. మెహర్ బాబా హారతి పాట. కాబట్టి పరముకు ఇంకో పేరు ఏంటంటే నిరీహం. పరముకు ఇంకో పేరు ఇహము కానిది, నిరీహము. అది ఇహము కానిదే పరం, నిరీహమే పరం. పరబ్రహ్మకు మరో పేరు నైరీహము. ఇంకోటి వస్తుంది నిరీహం, ఇందులో వస్తుంది పరరూపం. ఇప్పుడు పరం గురించి యహరూపం మాట్లాడా, ఇక పరరూపం. టైం చూసుకోండి. 12:35 1 దాకా ఉండొచ్చు. ఇందులో కూర్చొని టైం తెలియదు, ఆకలి తెలియదు. ఈ దృశ్య జగత్తుకు ఆవలన ఉన్నది ఇహరూపమునకు పరము, అతీతము కనుక పరరూపం అని పేరు. పరరూపుడు ఇహమునకు సాక్షి రూపుడు, పరరూపుడు ఇహమునకు సాక్షి రూపుడు. ఇక్కడి వ్యవహారం అంతా భావనారూపమని తెలిసి శరీర లక్షణమునకు సర్వమునకు ఆధారము, అవస్థా సాక్షి రూపము, మార్పు చేర్పులకు అతీతమైనది, ప్రేరణ రూపమైనది, ధారణారూపమైనది, స్టాప్ పెట్టకూడదు, కామా పెట్టాలి. తప్పొప్పులు దిద్దుకోలేదు. కానిది ప్రేరణారూపమైనది, ధారణారూపమైనది కాని అమృత రూపం. జీవేశ్వర జగత్తుల యొక్క అఖండ సారమైనది, స్వతసిద్ధమైనది, శాశ్వతము, నిర్వికారము, నిర్వికల్పము అయినది ఈ పరరూపం. ఇహము పరం అర్థమైందా? ఎక్కడుంటే అక్కడ ఇహం. ఆ పై లోకంలో ఉన్న వాడికి కింద లోకం సాక్షి. మరి అది కూడా కాదు, దానికి మళ్ళీ పరం ఉంది. ఆ పరానికి వెళ్తే దాని కింద లోకాలన్నిటికీ సాక్షి. దానికి మళ్ళీ పరం అయ్యాడు. దానికంటే అన్నిటికంటే పరమైనది ఒకటి ఉన్నది. ఈ ఊర్ధ్వలోకాలు 7 దాటిన తర్వాత అంటికే దానికి ఇంకా పరమైనది లేదు, అదే పరం. ఆ పరమైన వాడికి ఈ 14 లోకాలు సాక్షి. అంటే 14 లోకాలు వాడు పోడుగా. ఇప్పుడు మానవ జన్మ ఎత్తి భూలోకంలో ఉన్నాం, పరం అనేటువంటి ముక్తికి పొందాము. ఆ పరరూపంలో వాడికి భూలోకంలో ఉన్నది ఇహరూపమే ఇహరూపానికి సాక్షి. ఇక మిగతా ఏముంది అక్కడ? కనుక 7 లోకాలు తపస్సులో కూడా ఏదో నేను చూశాను, దర్శించాను అనేది కూడా మోక్షం కాదు. దానికి ఇంకా పరం ఉన్నది. వెన్న కన్నది లేకపోయిన అన్నప్పుడే, విన్నది దశ విధనాదాలు, విన్నవి శృతులు వేదాలు, కన్నవి దర్శనాలు తపస్సులు అనుభవాలు మహత్తులు అష్టసిద్ధులు, ఇవన్నీ కన్నవి, విన్న కన్నవి. ఇవన్నీ దాటిన తర్వాత అప్పుడుంది పరం. ఇవన్నీ పోతే ఆ పరమ ఎప్పుడైతే అయ్యామో ఈ హానికి యహరూపానికి సాక్షి. ఆ పరరూపంలో స్థిరమయ్యాడనుకో, సాక్షిత్వం కూడా లేదనుకో, అప్పుడు అద్వైతం సిద్ధించింది.
కూర్చో భవ్య. ఓకే. బ్రహ్మ పరబ్రహ్మ చెప్పినట్టే మళ్ళీ పరరూపము పరాత్పరం కూడా చెప్పాలిగా. బ్రహ్మ పరము, ఇహము పరము. బ్రహ్మ పరము చెప్పి అచల పరిపూర్ణం చెప్పారు. బ్రహ్మ పరబ్రహ్మ, అచల పరిపూర్ణ పరబ్రహ్మ. ఇహము పరము పరాత్పరము చెప్పాలిగా. అజ్ఞానము జ్ఞానము జ్ఞానాజ్ఞానాలకు అతీతమైంది. అలా అలా మూడు మూడు చెప్పాల్సిందే. ఇప్పుడు పరం అనేది జ్ఞానం అయితే పరాత్పరం అనేది స్వస్వరూపం. ఆ వరుసలో రావాలి. ఇది వస్తు నిర్ణయం. ఇట్లా దీన్ని సత్సంగం చేసి వివరించుకోవాలి. చేస్తే ఆ వస్తువు ఈ స్థితిలో బ్రహ్మ, ఈ స్థితిలో పరబ్రహ్మ, ఈ స్థితిలో అజ్ఞానం, ఈ స్థితిలో జ్ఞానం, ఈ స్థితిలో విజ్ఞానం, ఈ స్థితిలో అనేకత్వము, ఈ స్థితిలో ద్వైతము, ఈ స్థితిలో అద్వైతం, ఈ స్థితిలో మాయలో ఉన్న ప్రకాశం, ఈ స్థితిలో నిరావరణ స్వప్రకాశం బ్రహ్మం. అది కూడా వస్తుంది. మాయ ద్వారం అని ఇచ్చాం ఇక్కడ. మాయ ద్వారానికి దాటి లోపల ఉన్నవాడు స్వస్వరూప ప్రకాశం, స్వప్రకాశం. మాయ ద్వారం దగ్గరికి వచ్చిన వాడికి స్వరూప బ్రహ్మనిష్టలో ఉంటూ సర్వసాక్షి. మాయ ద్వారం దాటి మాయలోకి వచ్చేస్తే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క సంకల్పంతో వచ్చినవన్నీ చూస్తూ ఉంటే ఈశ్వరుడు ఈ క్షణం చూసిన దాంతో తాదాత్మ్యం చెందితే జీవుడు. తాదాత్మ్యం విడిచి అజ్ఞానం పోతే పరమాత్మ. జీవుడుగా ఉన్నది అజ్ఞానం, పరమాత్మగా ఉన్నది జ్ఞానం. జ్ఞానం ఎక్కడుంది? ఇప్పుడు మాయావరణలోనే ఉంది. మాయావరణలోనే సర్వవ్యాపకుడు, మాయావరణలోనే సర్వసాక్షి, మాయావరణలోనే సర్వాధారం, మాయావరణలోనే అసంగుడు, మాయావరణలోనే సత్తామాత్రుడు. మాయావరణలో ఉన్న జీవుడు జీవసాక్షి పరమాత్మే, ఈశ్వర సాక్షి పరమాత్మే. జీవతుర్యం ప్రత్యేగాత్మ, ఈశ్వర తుర్యం పరమాత్మ. అనుభవంలో ప్రత్యేగాత్మానుభవం పరమాత్మ రెండు సచ్చిదానందమే. అనుభవంలో మాయావరణలోనే ఈ సచ్చిదానందం. మాయద్వారం దగ్గరికి వెళ్తే సచ్చిదానందానికి సాక్షి. మాయద్వారం దాటి లోపలికి వెళ్ళిపోయి అసలు మాయ లేకుండా పోతే తలుపులు వేసేసుకుంటే మాయ బయట అనుకో. తలుపు మాయద్వారం, ఇదేమో స్వస్వరూపం. ఇక్కడుంటే స్వస్వరూప నిష్టలో ఉన్నాడు, అపరోక్షానుభూతిలో ఉన్నాడు. అక్కడికి వెళ్తే అపరోక్షానుభూతిలో ఉంటూనే సర్వసాక్షిగా దాటి ఒక అడుగు పెట్టాడు. సర్వంలో సర్వాధారంగా, సర్వానికి ఆధారంగా, సర్వంలో అంతర్యామిగా ఉన్నాడు. తర్వాత ఆ సర్వంతో తాదాత్మ్యం చెందాడు, ఈశ్వరుడు అయ్యాడు. ఆ సర్వాన్ని అనుభవిస్తున్నాడు, జీవుడు అయ్యాడు. మళ్ళీ ఆ సర్వాన్ని అనుభవించడం మానేశాడు, ఈశ్వరుడు అయ్యాడు. ఆ సర్వాన్ని చూడటం మానేశాడు, ఈక్షిస్తే సూర్యుడు ఈశ్వరుడు, ఈక్షణం మానేస్తే ఈశ్వరుడు కాదు, అప్పుడు పరమాత్మ అయ్యాడు. ఈ పరమాత్మ ఎక్కడున్నాడు? సాపేక్షంగా ఈ సృష్టిలోనే చైతన్య రూపంగా ఉన్నాడు, ప్రకాశ రూపంగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకాశం మాయలో వ్యాపించిన ప్రకాశం. ఈ ప్రకాశం ఎక్కడిది? నీదే. ఆ ప్రకాశమే నువ్వై ఉన్నావు. మాయ ద్వారం దాటి లోపలికి వచ్చావు, నిరావరణ. అప్పుడు నీ ప్రకాశానుభవం నీకు స్వప్రకాశం, స్వయం ప్రకాశం, స్వస్వరూపం. గదిలోంచి ద్వారం దగ్గర, ద్వారం నుంచి బయటికి, బయట నుంచి వ్యాపించిన దాంట్లో పట్టుకున్న దాంట్లో అనుభవించు. మళ్ళీ అనుభవించేది వదిలేసి, పట్టుకునేది కూడా వదిలేసి వ్యాపకంగా ఉన్నాం. వ్యాపకత్వం కూడా విరమించుకో. మాయ ద్వారం దగ్గరికి వచ్చి సాక్షిగా ఉన్నాం.
మాయని దాటి తలుపులేసేసుకో స్వస్వరూపం. ఏమైంది ఇప్పుడు? ఇదే సాధన క్రమం, ఇంకేం లేదు. అదే సాధన క్రమం. ఇప్పుడు పరాత్పరుడు అంటే ఎవరయ్యాడు? ఇప్పుడు అనాత్మ భావన ఉంది, జీవుడు ఈశ్వరుడు ఉన్నాడు. వీళ్ళందరికీ ఒక అనుభవం ఉంది, అది ఇహం. ఇప్పుడు పరమాత్మ అనగానే పరుడు అయ్యాడు. పరాని శబ్దం చేత దేనికి పరుడు? ఇహమునకు పరుడు. పరబ్రహ్మ అన్నప్పుడు దేనికి బ్రహ్మ? బ్రహ్మకి పరమైన వాడు పరబ్రహ్మ. ఇహముకు పరమైనది పరరూపమైనది. పరరూపం అంటే ఏదైంది? మాయావరణలోనే అనాత్మ భావన భాగంగానే వాడు అనాత్మకు పరుడు అయ్యాడు. మాయావరణ దాటి నిరావరణ బ్రహ్మజ్ఞానం స్వస్వరూపం అయ్యేసరికి పరుడికి పరుడయ్యాడు. పరమాత్మ అనేవాడు పరుడైతే పరబ్రహ్మవాడు పరుడికి పరుడైనాడు. పరుడికి పరుడైనవాడు పరాత్పరుడు. ఇప్పుడు పరాత్పరుడు చెప్తాను. పరరూపమునకు కూడా పరం, అతీతం అయినది, సాక్షిగా కూడా లేనిది. పరుడేమో ఇహానికి సాక్షి, పరాత్పరుడు దేనికి సాక్షిగా. ఓ స్టెప్ కిందకి ఓ స్టెప్ పైకి, దానికి దీనికి ఉన్న తేడా చూసుకుంటుంటే మీ సాధనలో అనుభవ భేదము ప్రయాణం తెలుస్తుంది. నేను ఎక్కడున్నాను, నా స్థితి ఏమిటి తెలుస్తుంది. సర్వాధారము కానిది పరుడేమో సర్వాధారం, పరాత్పరుడు సర్వాధారం కానిది. పరుడు సాక్షి, పరాత్పరుడు సాక్షి కూడా కాని. అచలము పరిపూర్ణము నిర్ణయం. మాయను దాటాడు కాబట్టి మాయాత్పరం, త్రిగుణరహితము, త్రిగుణరహిత పరబ్రహ్మ. నిర్గుణ బ్రహ్మ కాదు, త్రిగుణరహిత పరబ్రహ్మ. రహితం అంటే అసలు ఏనాడు లేదు వాడి దగ్గర. అన్ని కాలాలలో అన్ని చోట్ల నీటి నిబిడీకృతమై ఉన్నది ఈ పరాత్పరం. దాని యందు ములుగుతో సందులేనిది, అద్వయమైనది. ఒకటను నేను అద్వయం అని అనుకుంటాను, రెండవది లేనిది, అంతే. దాని నుండి ఏదీ ఆవిర్భవించదు, ఏదీ లయము కాదు. దృశ్యము దర్శనము అనేది ఎరుక లేనిది. అట్టి ఎరుక భ్రాంతియే గనుక పరాత్పరమనగా భ్రాంతి రహితం. దృశ్యము లేని కేవల దృక్స్థితి ఏదో అదే పరాత్పరం. దృశ్యము లేని కేవల దృక్స్థితి ఏదో అది పరాత్పరం. పరాత్పరం అనగా అచల పరిపూర్ణమే. మెల్లిగా తీసుకెళ్ళి అక్కడ పెట్టిన అన్ని అలాగే పెడుతున్నాం. ఇందాన ఇహము కానిది నిరీహం. ఇహము కానిది అనగా పరం. ఏదైనా లోకమును అనుభవముతో ఉంచుకొనినట్టి అహంకారం ఉన్నప్పుడు దానికి ఆ లోకానుభవము ఇహలోకం. 7 ఊర్ధ్వలోకములలో భూహు అనే లోకములో ఉన్న అహముకు భువర్లోకము పరము. భువర్లోకములోనున్న దానికి సువర్లోకము పరము. 7 ఇహలోకములు 7 ఇహలోకములు అలోకము కాగా పెనుచీకటి కావాలనున్నది పరము. ఈ పరమే నిరీహము, ఈ పరమే నిరీహము. వివేక్తున్న చోట నిరీహం వచ్చింది. నిరీహం అంటే ఏమిటని నాకే తెలియదు. ఇహము నిరీహముని ఆ పక్కన పెట్టుకుంటే తెలిసేదే, అప్పుడు పెట్టుకోరా. ఎంబేవ గారి నిరీహం అంటే ఏంటన్నా, అహంకారం లేనిది అన్నాడు. అది నిరాహం అవుతుంది కదా, నిరీహం కాదుగా. సరే, అప్పటికది ఒప్పుకున్నాం. అసలు ఇహము అహంకారానికి ఇహం, అహంకారం పోతే ఇహం లేదు కాబట్టి నిరీహమే. దాదాపు 2 ఒకటే. కానీ అసలైన అర్థం ఏంటి? ఇహము కానిది పరము, ఇహము కానిది నిరీహం, కనుక నిరీహమే పరము. ఏడు ఇహలోకములు అలోకము కాగా పెనుచీకటికి ఆవలనున్నది పరము. ఈ పరమే నిరీహము. ఇహలోకములన్నీ మిథ్య. అహంకారము హారతి కాగా ఇహం ఉండదు. అద్వైతములో పరమే ఉన్నది. అహముంటే ఇహముండును, అహం పోతే ఇహముండదు. పరమే శాశ్వతం.
అంటే చదువుకున్నది, విన్నది, ఆలోచించింది, ఇంకోటి అడిగింది, సందేహం అన్నీ కలిపి ఒక చోట పెడితే అది చదివిన వాళ్ళకి, అది విన్న వాళ్ళకి, అది శ్రవణం చేసి వాళ్ళు కూడా అట్టి సందేహములు ఉండవని. అందుకోసం ఈ బుక్. పెను చీకటి అంటే ఒకటి పోతే మరొకటి వస్తుందండి. ఇది పోంగానే వెంటనే అది రావాలిగా. ఇది పోంగానే అది రాకపోతే ఏమిటి జంక్షన్లో? అది పెను చీకటి. నీ జ్ఞాన ప్రకాశం చేత ఇహలోక దర్శనం చేసి, ఇహలోక వ్యాపారం చేసి, ఇహలోక అనుభవం ఉన్నావు. ఇహమన్నీ శూన్యమైనప్పుడు నీ ప్రకాశం కూడా ఇహాన్ని ప్రకాశించే, నీ స్వయం ప్రకాశ ప్రకాశం ఇహాన్ని ప్రకాశించే ప్రకాశం సున్నాయి. లోకాలన్నీ అలోకమైనవి, ఇహాలన్నీ నిరీహమైనవి. అట్టి స్థితిలో పెనుచీకటి వచ్చింది. ఈ పెనుచీకటి అనే మాట దృశ్యంగా ఉన్న ఇహము పోయినది అని చెప్పడానికే కానీ స్వప్రకాశ ఎక్కడ పోయింది? ఇక్కడ చీకటి అవలా. నేను ఎప్పుడు చీకటి కాదు, నేను స్వయం ప్రకాశ రూపుణ్ణి, నేను ఎప్పుడు చీకటి కాదు. ఈ పెను చీకటి అనేది దృశ్యానికి సంబంధించింది, 7 ఇహలోకాలకి సంబంధించింది. ఇహములన్నీ పోంగానే ఇహముని ప్రకాశించే ప్రకాశం స్వయం ప్రకాశంగా మారితే దృశ్య సంబంధంగా పెను చీకటి. పెను చీకటి కావాలా కేవల దుస్థితిలో అంతకుముందున్నటువంటి బాహ్య ప్రకాశము అంతర్ముఖ ప్రకాశమై, స్వప్రకాశమై, స్వస్వరూపమై, అపరోక్షమై ఉన్నది. కాబట్టి ఇది సిద్ధించడానికి, అది పోవడానికి ఉన్నటువంటి గ్యాప్ పెను చీకటి. పరబ్రహ్మ పెను చీకటి కాదు. ఇహములన్నీ పోగా ఇహములు పోవడం ద్వారా ఒక పెను చీకటి వచ్చింది. ఆ పెను చీకటిలో నువ్వు ప్రకాశించవచ్చు, కానీ నీ ప్రకాశాన్ని బహిర్ముఖాన్ని విరమించుకున్నావు కాబట్టి బహిర్ముఖం పెను చీకటి అయింది. బహిర్ముఖంగా ఉన్నంతసేపు స్వస్వరూప ప్రకాశ అపరోక్ష అనుభూతి నీకు సిద్ధించట్లేదు. బహిర్ముఖం మారుకుంటే సిద్ధిస్తుంది. బహిర్ముఖం మారుకోగానే బహిర్ముఖం పెను చీకటి అయింది. ఇప్పుడు నీ ప్రకాశంతో బయట తత్వం ఆపుకున్నావు, బయట ప్రకాశం కట్ చేసావు, పెను చీకటి అయింది. ఆ ప్రకాశం ఇటు తిప్పావు, స్వప్రకాశం స్వయం తర్వాత మాట్లాడు. ఒక వరుసలో వెళ్తున్నాం, అది ఇప్పుడు చెప్పానంటే కన్ఫ్యూజన్ అవుతుంది. ఒక వరుసలో పోతున్నాం, ఒక వరుసలో పోతున్నాం మనం. మళ్ళీ మూల ప్రకృతి పెట్టి, మూల విద్య పెట్టి, అటు పెట్టి ఇటు పెట్టి మళ్ళీ దాన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటారు మీరు. దాన్ని విడిగా చెప్తా, ఇప్పుడే చెప్తా, భోజనం చేయకుండానే చెబుతా. మీరు క్రమ పద్ధతిలో ఒక వరుసలో గురిస్ట్గా వెళ్ళాలి. వేరే విషయం వస్తే ఈ విషయాన్ని పూర్తిగా శాంతంగా విని, ఇది అయిపోయింది కదా ఇప్పుడు పట్టండి మూల ప్రకృతి అంటే అట్లా వెళ్ళాలి. మనం అన్నీ ఒక్కసారి తెచ్చి అన్నీ ఒకసారి సమన్వయం చేయడానికి చూడకూడదు, నేర్చుకునేది. నేనున్నాను చూడండి, నేను అన్నీ సమన్వయపరుచుకుంటా. మీరు కూడా అన్నీ తెలుసుకున్నాక మీకు కూడా సమన్వయం చేస్తా. కానీ నేర్చుకునే దశలో ముందు ఒక మార్గం పూర్తి చేసి మళ్ళీ రెండో మార్గం, అది ఇది ఒకటే తర్వాత ఎట్లాగో సమన్వయం చేస్తాం. కన్ఫ్యూజన్ అవ్వకూడదు. కన్ఫ్యూజన్ అయితే ఎంతకు తెగదు, ఇది తెంపాలి. దృశ్య సంబంధంగా పెను చీకటి. నీవు స్వయం ప్రకాశంగా ఉంటూనే ఈ ప్రకాశాన్ని బయటికి పంపించి నీ భావంలో ఉన్నటువంటి వస్తు సముదాయాన్ని కల్పించుకొని, ఆ కల్పించుకున్న వాటిని నువ్వే ప్రకాశింప చేసుకుంటున్నావు నీ ప్రకాశంతో. అవి మిథ్యని తెలిసిన తర్వాత దాని మీద నువ్వు దృష్టి మానేస్తే
అప్పుడు నీ దృష్టి బహిర్ముఖం కాల. అప్పుడు బహిర్ముఖం అంతా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది పెను చీకటి. అంతర్ముఖం స్విచ్ లేదు దానికి, అది ఎప్పుడూ ఉంది. బహిర్ముఖ జ్ఞానం వల్ల నువ్వు అంతర్ముఖ జ్ఞానాన్ని పొందకుండా ఆవరించబడ్డావు. ఈ దృశ్యమే నీ స్వప్రకాశాన్ని ఆవరించి, స్వస్వరూప జ్ఞానాన్ని ఆవరించి బయట దృశ్య పద్ధతిని ఏ దశలో ఆ దశలో విక్షేపంగా తీసుకొస్తుంది. ఆ విక్షేపంగా ఉన్న ఇహలోకాలన్నీ కనుక నిరీహమైతే నీ ప్రకాశము ఇహలోక ప్రకాశాన్ని, ఇహలోకాలని ప్రకాశింపజేసే నీ ప్రకాశాన్ని నీ జ్ఞానం చేత, మిథ్యాభావం చేత, బ్రహ్మసత్యం జగత్తు మిథ్యా అనేటువంటి భావం చేత జగత్ వైపు నువ్వు నీ ప్రకాశాన్ని నువ్వు పంపితేనే వెళ్ళింది. అది నువ్వు పంపకపోతే, అది విరమిస్తే అక్కడ అదంతా ఖాళీ అయిపోయింది. ఆ ఖాళీ పేరే పెను చీకటి. ఖాళీ అయిన తర్వాత వెనువెంటనే ఏం జరిగింది? ఈ బయట ప్రకాశించబడేటువంటి వాటి యొక్క జ్ఞానం విక్షేపంగా ఏదైతే ఉందో దాని అడ్డు తొలగింది. ఎప్పుడైతే దాని అడ్డు తొలగిందో ఆవరణ పోయింది. ఎప్పుడైతే ఆవరణ పోయిందో నీ స్వయం ప్రకాశ స్వస్వరూప సాక్షాత్కారం వచ్చింది. నీకు అడ్డుగా ఉన్నదాన్ని పెను చీకటిగా మార్చాకే నీకు సాక్షాత్కారం అయింది. నిరీహం అయ్యాకే, పెను చీకటి అయ్యాకే సాక్షాత్కారం అయింది. శబ్దం విషయంలో నిశ్శబ్దం, సంకల్ప వికల్పాల విషయంలో నిర్వికల్పం, కదలికల విషయంలో అచలం, విషయాల నుంచి విడుదలైనప్పుడు నిర్విషయం. నిర్విషయంలో కూడా ఒక ఆనందం కలిగింది. అది బ్రహ్మానందం కాదు, నిర్విషయానందం. అచలంగానే ఒక ఆనందం కలిగింది, అచలానందం. అది నిజంగా అచల పరిపూర్ణం కాదు. సంధికాలం, సంధికాలం. దానికి ఇంకోటి సంధికాలాన్ని నిర్వాణ అంటారు, స్వయం ప్రకాశాన్ని నిర్వికల్పం. నిర్వాణ వెనువెంటనే నిర్వికల్పం. నిర్వాణ అంటే దృశ్యనాశనం, నిరీహం, పెను చీకటి, తమస్సు, గాఢ తమస్సు. సృష్టికి పూర్వము పరమాత్మ ప్రకాశించకుండా ఉన్నప్పుడు అది గాఢ తమస్సు, అదే పెను చీకటి. పరమాత్మ ఆ తమస్సులో ప్రకాశించాడు. ఆ తమస్సే మూల ప్రకృతి. ఆ తమస్సే మూల ప్రకృతి. మూల ప్రకృతిని ప్రకాశింపజేసేవు నువ్వే. మాయావరణలో లేని పరబ్రహ్మ మాయంతా తమో రూపంలో ఉంటే, పెను చీకటి రూపంలో ఉంటే, నువ్వు స్వప్రకాశంగా ఉంటూనే నువ్వు మాయ ద్వారానికి వచ్చి మాయలో ఉన్న తమస్సు అనేటువంటి పెను చీకటిని నువ్వు బయటికి రాగానే నీ ప్రకాశం పెను చీకటిని ప్రకాశవంతం చేసింది. ఆ పెను చీకటిలో ఉన్నటువంటి నీ ప్రకాశంలో ఉన్నటువంటి సత్తా ఈ పెను చీకటిలో అవ్యక్తమైన పదార్థాలని వ్యక్తపరిచేటువంటి శక్తిని, ఈ శక్తితో అవ్యక్త స్థితిని వ్యక్తపరిచింది. వ్యక్తపరిచే క్రమంలో ముందు తన్మాత్రలుగా వ్యక్తమైంది. ఆ పరమాత్మ యొక్క ప్రకాశం యొక్క శక్తి, ఆ సత్తా మరింతగా ఆ తన్మాత్ర మీద పడేసరికి అది సూక్ష్మభూతాలుగా వ్యక్తమైంది. సూక్ష్మభూతాల మీద మళ్ళీ నీ ప్రకాశం మరింత శక్తివంతంగా పెట్టేసరికి కాలక్రమేణ కాల ప్రభావం చేత సూక్ష్మభూతాలు పంచీకరణై స్థూలభూతాలైనవి. ఆ స్థూలభూతాల మీద ఇంకా నువ్వు పరమాత్మగా నీ ప్రకాశం విస్తరింపజేస్తూ వ్యాపిస్తూ దాని మీద పొడుస్తున్నావు. నీ పోటు భరించలేక ఆ పంచీకరణ జరిగి పంచీకరణ అనే నామరూప పదార్థాలుగా తయారు అఖిల జగత్తే. ఇక్కడ మరి పరమాత్మ ప్రమేయంతోనే చేస్తున్నాడా, తన అసంగంగా చేస్తున్నాడా? ఉండండి సరోజ. హలో, ఏమైంది? ఓకే, బయలుదేరనా? ఫోన్ చేసి బయలుదేరతా. మీరే
అదే నేను అక్కడికి రానా, లేకపోతే మోదీ ఇక్కడికి వచ్చి పికప్ చేస్తాడా, నేను దారిలో సెంటర్లో నుంచోనా? ఆటోలోనే. అవును, నాగోల్ మీదకి వెళ్తారు, ఆటో మాట్లాడుకోమను, నాగోల్ సెంటర్లో నుంచుంటాను, నేను ఆటో ఎక్కుతాను, ఇద్దరం కలిసి వెళ్తాం. మధుకు నువ్వు ఆటో మాట్లాడుకొని బయలుదేరు. భోజనం చేసావా? అవును, ఇప్పుడు నువ్వు భోజనం చెయ్యి, నేను కూడా ఇక్కడే భోజనం చేస్తాను. నేను ఇక్కడే భోజనం చేస్తాను, నువ్వు అక్కడ భోజనం చెయ్యి. 5ంటికి రావాలంటే మనం 3ంటికి బయలుదేరదాం. 3ంటికి బయలుదేరదాం. 5ంటికి చేరాలంటే 3ంటికి బయలుదేరాలి. రావద్దు, ఆటో మాట్లాడుకొని ఫోన్ చేయమను, నేను సెంటర్లో ఉంటాను, ఎక్కేస్తాను. నేను ఉన్న చోటు నీకు తెలియదు. మధు కూడా నా చోటుకు వద్దు, నేను మెయిన్ రోడ్లో నుంచుంటా, 4 రోడ్ల జంక్షన్లో నుంచుంటా. మళ్ళీ వెనక్కి రావాలి, నేను నాగోల్ జంక్షన్లో నుంచుంటా. మధు, మరి నువ్వెందుకు ఎత్తుకున్నావు? ఎల్బీ నగర్ వెనక్కి ఎందుకు రావడం? నాగోల్ జంక్షన్లో నుంచుంటా. మధు, నువ్వు ఆటో మాట్లాడుకొని, హలో, నేను బయటకు వస్తున్నాను. టూర్స్ దిక్షనరీ అయితే దిక్షనరీ నుంచి వెళ్తే అక్కడ బేగంపేట నుంచి చిత్రాలు, బేగంపేట నుంచి గ్రీన్ హిల్స్ కాలనీ రైట్ తిరిగితే మళ్ళీ ట్రాఫిక్ లాంగ్ అవుతుంది. డైరెక్ట్ టికెట్కే వచ్చాను పొద్దున్న. నువ్వు ఇక్కడే ఉన్నావా? అక్కడ లేను, ఆయన ఎక్కడి నుంచి వచ్చాను, దూరం నుంచి వచ్చి అదే అంటున్నా. అదే ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళి ఈ సిటీరాజ్ నుంచి మెట్టుగూడ వెళ్ళిపోతా. బేగంపేట ప్యారడైజ్ అట్టించి అలాగే కూడా ముందుకెళ్ళకి ఇంకో ప్లాన్ ఉంది కదా, అది రైట్ క్లీనింగ్స్ వెళ్తుంది. ఆ రైట్ వెళ్ళేస్తే మళ్ళీ బండి తెచ్చాను. ఏం తినకుండా ఉంటేనే వస్తాయి, తింటే వచ్చేవి. ఛార్జింగ్ అయిపోయింది అమ్మాయి ఇంట్లో. అక్కడ ఎవరో ఒకటి ఉన్నాయిగా, మన మాట కూడా అన్నీ ఉంటాయి అందులో. 3ంటికి పడినా మాట్లాడంగానే ఇక్కడ ఎక్కేసి తిప్పేస్తాయి. ఎల్బీ నగర్ శివరాస్తా దగ్గర ఫోన్ చాలు, డాక్టర్తో మాట్లాడడానికి పెద్దవాళ్ళని రమ్మన్నారు. మా తమ్ముడు, నేను, ఇంకో తమ్ముడు, మా ఇద్దరి మధ్య అతను అక్కడ ఉన్నాడు. ఆ కిందవాడు, ఆ పైవాడు వెళ్తాం. మనస్థలిపురంలో ఉన్నవాడు మూడో వాడు, నేను పెద్ద, 2 కోసం 1 and 3 వెళ్తాం. ఏం మాట్లాడినా క్లారిటీగా ఉండాలి. అది అసలు మనం వ్యవహారంలోనే ఆ క్లారిటీ ఎప్పుడు ఉండాలి. తెలుసు కదా అని వదలకూడదు, తెలియదు అన్నట్టే చెప్పాలన్నీ. అది డాక్టర్తో మాట్లాడితే డెసిషన్ తీసుకుంటారు బహుశా.
మీరు చెప్పకుండా వచ్చాను. పద్మావతి మా అమ్మగారి పేరు అది. వైజాగ్లో సావిత్రి అని ఒకటి, మా అక్కయ్య పేరు అదే అన్నాను. నేను కూడా ఇక ఆపేస్తున్నానండి. ఎందుకు పూజేయి చెప్పండి, అదే పరమాత్మ ఏం మాట్లాడుతున్నావు? అడిగాను కదా, పరమాత్మ కోటు అన్నారు కదా, ఒకదాని మీద ఒకటి. మూల ప్రకృతిని పరమాత్మ తను ప్రకాశిస్తూ ప్రకాశ కిరణముల చేత మూల ప్రకృతిని పొడిచాడు. అవును, ఆ మూల ప్రకృతిలో ఈ బ్రహ్మాండ పిండాణాలు అవ్యక్తున్నాయి. ఆ పాటు దెబ్బకి గిలగిలలాడి కకావికలమైపోయి ఆ తన్మాత్ర రూపంగా ఉంది మూల ప్రకృతి. అయితే ఈ పోటు వల్ల, ఈ సత్తా వల్ల, ఈ పరమాత్మ యొక్క శక్తి వల్ల అది కొంత సూక్ష్మ స్థితికి, క్రమక్రమంగా స్థూల స్థితికి, క్రమక్రమంగా నామరూప జగత్తుగా వచ్చింది. పరమాత్మ ప్రమేయం లేదు, అది అట్లా జరిగింది. ఆయన ప్రకాశిస్తున్నాడు. అంటే తన సూర్యుడి ప్రకాశానికి, ఈ జీవకోటికి ఏమేమి జరుగుతున్నాయో సూర్యుడికి ఏం తెలుసు. అది నేను అడిగింది. అలాగే పరమాత్మ అలా ప్రకాశించగా, ప్రకాశమే తన లక్షణం కాబట్టి ఆ ప్రకాశించడంలో తన ప్రమేయం గాని, ఇచ్చ గాని, ప్రయత్నం గాని, కర్తృత్వం గాని లేదు. అది కూడా కానీ అలా వచ్చింది, వస్తే అట్లా జరిగింది. అయితే ఆ పరమాత్మకి సాక్షికి ఇచ్చేవి లేదు. నువ్వు సాధన చేత నువ్వు ఆ పరమాత్మ అయినప్పుడు, అజ్ఞానం చేత దృశ్యంతో ప్రపంచం నీకు వెన్నెక ఉండటం చేత, వాటి నుంచి క్రమక్రమంగా విడుదల అవటం చేత నువ్వు వాటికి అసంగం, వాటికి సాక్షి, అట్లా నువ్వు అంటున్నావు. అసలు పరమాత్మ సాక్షి రూపుడు కాదు. అందుకని పరమాత్మ పరబ్రహ్మ ఒకటే. ప్రకాశమే తానే ప్రకాశానుభవంలో ఉంటూనే తాను ప్రకాశిస్తూ ఉంటే తనకి తెలియకుండానే ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాయి అనే సంగతి తనకి తెలియదు. ఎవరికి తెలుసు? ఇవన్నీ ఏ మాయలో నుంచి, ఏ మూల ప్రకృతి నుంచి ఇవన్నీ వచ్చినాయో ఆ మాయని అర్థానికి ప్రతిబింబంగా ఏ ప్రకాశం అయితే వచ్చిందో, ఆ మాయలో ఉన్న దోషంతో వచ్చిన ప్రతిబింబ రూపుడు ఎవడైతే అధిష్టానంగా ఉన్నాడో వాడి పేరు ఈశ్వరుడు. ఈశ్వరుడికి ఈ మాయ దోషం పట్టుకుంది, పరమాత్మకి మాయ దోషం లేదు. ఈశ్వరుడు మళ్ళీ పరమాత్మ అవ్వాలంటే ఆ మాయ దోషం నుంచి విడుదలయ్యి దానికి సాక్షి అయ్యి ఆ చైతన్యానుభవం పొంది పరమాత్మ అయ్యాడు. ఇది సాధకుడు విషయంలో వచ్చిన ఈ సంగత్వాలు, అసంగత్వాలు, సాక్షిత్వాలు. అసలు పరమాత్మ సాక్షి ఏంటి? బయట లోపల కూడా తానే ప్రకాశిస్తున్నాడు. ప్రకాశ రూపమే ప్రకాశానుభవంలోనే అపరోక్షంగా ఉన్నాడు, తనకంటే అన్యం లేకుండా. ఆయన పరబ్రహ్మ పరమాత్మ అవ్వలేదు, పరమాత్మ ఈశ్వరుడు అవ్వలేదు. వాడు పరబ్రహ్మగానే ఉన్నాడు. తను తాను ప్రకాశింపజేసుకుంటూనే సృష్టి కాలంలో మాయలో మూల ప్రకృతిలో కూడా తన ప్రకాశం వ్యాపించింది. తనకు తెలియదు, దానికి స్వప్రకాశంలో వ్యాపక లక్షణం లేదు. మాయ ఆ బ్రహ్మని ఆశ్రయించింది. మూడొంతుల బ్రహ్మని ఆశ్రయించలా, ఒకంతు బ్రహ్మని ఆశ్రయించింది. ఒకంతు బ్రహ్మ, మూడొంతుల బ్రహ్మ, ఒకంతు బ్రహ్మ, బ్రహ్మలో ఏ భేదం లేదు. కానీ ఒకంతు మాయ ఎక్కడ ఆశ్రయించిందో ఆ మాయ ద్వారా కూడా ఈ ప్రకాశ రూపమైన పరబ్రహ్మ స్వయం ప్రకాశ అనుభవంలో బ్రహ్మనిష్టగా, పరబ్రహ్మనిష్టగా, అపరోక్షంగా ఉంటూనే, అద్వైతంగానే ఉంటూనే మాయ కల్పించిన ఆవరణలోకి మాయకి ఏ ద్వారం అయితే ఉందో ఆ ద్వారం నుంచి ఆ మాయావరణంతా కూడా ఈ ప్రకాశం ఆవరించింది. నేను ఒక జ్యోతి రూపంగా ఉన్నాను, నా మీద బొట్ట బోర్లు ఇచ్చింది, నేను అలాగే ఉన్నాను. బొట్ట తీయిన తర్వాత నా ప్రకాశం అంతా వ్యాపించిన సంగతి నాకు తెలియదు. కానీ ఆ వ్యాపకం ఉన్న ప్రకాశం పేరు పరమాత్మని ఎవడో పెట్టుకున్నాడు పేరు. నాకు పరబ్రహ్మని ఇంకో పేరు పెట్టాడు. ఆ మాయావరణలో ప్రకాశించేదాన్ని ఆవరణ బ్రహ్మ అన్నారు. నా ప్రకాశానికి ఆ పేరు పెట్టారు. మాయ యువతల పక్క మాయ అంటకుండా ఉన్న చోట ఎక్కడైతే నా స్థానం నాది, నేనైన స్థానం ఎక్కడుందో నా ప్రకాశాన్ని పట్టుకొని దానికి పరబ్రహ్మని ఆడు పెట్టారు పేరు. ఆ పేరు పెట్టిన దాన్ని పట్టుకొని శిష్యుడు సాధన చేస్తున్నాడు. నాకేమొచ్చింది లోపం? నేను నన్ను ప్రకాశింపజేసుకుంటాను. మాయ లేనప్పుడు ప్రకాశింపజేసుకుంటున్నాను, మాయ ఉన్నప్పుడు కూడా నన్ను నేను ప్రకాశింపజేసుకుంటాను. మాయ వచ్చేసరికి ఒక సంధి ఇచ్చింది, ఆ సంధిలో కూడా నా ప్రకాశం వెళ్ళిపోయింది. నాకేం సంబంధం? సందులోంచి మాయ కల్పించిన సందులోంచి నా ప్రకాశం ఎక్కడైతే వ్యాపించిందో ఆ వాడెవడో దాని పరమాత్మని పేరు పెట్టు, నా ప్రకాశానికి వాళ్ళు పేరు పెట్టింది.
నాకేం సంబంధం? ఇప్పుడు సర్వసాక్షి అనేది కూడా అట్లా వచ్చిందేనా? ఎవడికి? పరమాత్మ సాధకుడికి, దాటుకుంటూ పోయేవాడికి, భ్రాంతిలో ఉండి భ్రాంతికి రమ్మకులను ఇచ్చేవాడికి పేరు. పరబ్రహ్మగురు నాకు అన్ని కాలాల్లో ఉన్నట్టుకున్నా, నాకేం వచ్చింది? నేను ఎప్పుడు అదే. పరమాత్మకి సర్వసాక్షి అని పెడతారు కదా, అది కూడా ఇదే. ఆ పరమాత్మ మాయాశబుల బ్రహ్మ. అక్కడ కూడా ఆయన కూడా అదే కదా. నువ్వు అట్ట పెట్టావు పేరు, కానీ అది కూడా నేనే. అన్ని నేనే. అది తొమ్మిది భేదం. ఆగములు వాచ్యార్థంలో విడవడానికి బోర్డు ఉన్నాయి కానీ అక్కడ నాకు అసలు మీరు విడిచేవని నాకు తెలియదు. నేను ఎప్పుడు నేనుగానే ఉన్నా. మీరు పరబ్రహ్మ జ్ఞానం కోల్పోయి మీరు ప్రయాణం చేస్తూ జడాన్ని వదిలి ప్రకృతి నీ యొక్క ప్రకాశాన్ని పట్టుకొని ప్రకాశంలో జడాన్ని వదిలిన దాన్ని పూర్తిగా వదలకుండా కొంత కొంత వదిలి కొంత సాక్షిగా కొంత అసంగంగా ఏదో నువ్వు తిప్పలు పడుతున్నావు. పూర్తిగా నేనే లేదు అసలు, దానికి ఇన్ని పేర్లు. నేనే లేదు అనగానే ఆ పరమాత్మ కాస్త పరబ్రహ్మ. నీ స్వయం ప్రకాశం ఎక్కడికి పోవాలి, అక్కడే ఉంది. మాయ ప్రకాశమే లేదు అంతే. మాయలో మాయ అంటే ఏది లేదు అది ఉన్నట్టు చూపిస్తోంది. కాబట్టి మాయలో ఉన్న ప్రకాశం పరమాత్మ లేనివాడే ఉన్నట్టు చూపించింది. కాకపోతే నువ్వు ముందు లేనివాడే ఉన్నట్టు చూపించిన పరమాత్మను అందుకున్న దాంట్లో ఆ ప్రకాశం నీకు అనుభవాన్ని ఇచ్చింది. అదే జ్ఞానం. ఆ జ్ఞానంలో నువ్వు వ్యాపకం అయ్యావు. నువ్వు వ్యాపకత్వాన్ని విరమించుకుంటే ఆ ప్రకాశ రూప జ్ఞానమే స్వప్రకాశ జ్ఞానం, రెండు ఒకటే. అది 9 తత్వం, అందుకే రెండు ఒకటి తత్వమసి. ఇప్పుడు మూల ప్రకృతి ఎక్కడుంది? మూల ప్రకృతి అన్నా మాయన్న ఒకటే. మూల ప్రకృతి ఏ సందర్భంలో చెప్పాం? ఈ అఖిల జగత్తు యొక్క అవ్యక్త స్థితి. పరమాత్మ ఎప్పుడైతే ప్రకాశించాడో ఆ పోటీకి క్రమంగా సూక్ష్మంగా, తర్వాత స్థూలంగా, తర్వాత జగత్తుగా వ్యక్తమైంది. ఈ పరమాత్మ ప్రకాశం మాయావరణ సున్నా చేసింది. అప్పుడు ఏమైంది? ఆ కల్పితం అన్ని భ్రాంతిలోనే ఉన్నాయి. సృష్టి ప్రళయకాలంలో అవి ఎట్లా పోయినాయి? మళ్ళీ అవ్యక్తంగా మూల ప్రకృతి రూపంలోకి వెళ్ళిపోయింది. పిండాండం బ్రహ్మాండమై, బ్రహ్మాండం మూల ప్రకృతి తన్మాత్రగా ఉండిపోయింది. మళ్ళీ తన్మాత్ర సూక్ష్మభూతాలే, స్థూలభూతాలుగా పంచగంగా నడిచారు. ఇదంతా మాయా విలాసం. అది కూడా మాయా విలాసం హెడ్డింగ్ పెట్టి ఒకటి ఉంది. ఇది మాయా విలాసం. భగవంతుని విలాసం, పరమాత్మ విలాసం, 3 ఉన్నాయి ఇక్కడ. 3 ఒకటైనా పరమాత్మను దృష్టిలో పెట్టి మాయని దృష్టిలో పెట్టి మాయా విలాసం, భగవంతుని దృష్టిలో పెట్టి భగవంతుని విలాసం. 3 పద్ధతులుగా చెప్పారు. అంటే సాధకుడు ఏ పద్ధతిలో ఉన్నాడు దాన్ని బట్టి నిర్ణయం. మూల ప్రకృతి ఇదంతా ఈ పరమాత్మ యొక్క ప్రకాశ కిరణము చేత ఈ అవ్యక్తంగా ఉన్న మూల ప్రకృతి తన్మాత్రలు, సూక్ష్మభూతాలైనటువంటిదేమో బ్రహ్మాండము, స్థూలభూతాలై పంచీకరణైన పిండాండం. ఆ పరమాత్మ సత్తాతోనే ఇదంతా అయింది. జడ ప్రకృతి దానంతరది పరిణామం చెందుతుందా? దాన్ని ఈ సత్తా దాంట్లో ప్రవేశించి చైతన్యవంతమై పరిణామం అయింది. ఆత్మ నీలో ఉండబట్టే బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలుగా నువ్వు పరిణామం చెందావు. నీలో ఆత్మ లేకపోతే నువ్వు ఎట్లా నువ్వు పరిణామం చెందుతావు నువ్వు. అలాగే ప్రకృతి కూడా. నీ శరీరం ఎట్లా నీ ఆత్మసత్తా వల్ల బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా పరిణామం చెందావు రోజు రోజుకి. ఈ మూల ప్రకృతి కూడా అవ్యక్తంగా ఉన్నది పరమాత్మ యొక్క సత్తా చేత వ్యక్త రూపమై క్రమంగా ముందు సూక్ష్మంగా, తర్వాత స్థూలముగా, ఆ స్థూలం కూడా నామరూపములుగా పరిణామం చెందింది. అలా చెందుతూనే ఉంది. మళ్ళీ ఒక క్రమ పద్ధతిలో క్షీణిస్తూనే ఉంది. మళ్ళీ కొన్ని అవ్యక్తంలోకి వెళ్తున్నాయి, కొన్ని వ్యక్తం అవుతున్నాయి, కొన్ని అవ్యక్తంలోకి వెళ్తున్నాయి. అవ్యక్తంలోకి వెళ్ళేదంతా కృష్ణబేలం అన్నాను, వ్యక్తం అయ్యేదంతా ఓం బిందు అన్నాను. వ్యక్త దశలో దాన్ని ఓం బిందు అన్నాను, అవ్యక్త దశలో దాన్ని అంతా వ్యక్తం అంతా అవ్యక్తంగా మారేదంతా కృష్ణబేలం అన్నాను. బ్లాక్ హోల్. ఓకే అమ్మా. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ఆమెకి వర్రీస్ ఎక్కువ. ఫోన్ చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా.
మూల ప్రకృతి దగ్గర నుంచి ప్రపంచం నామరూప జగత్తుగా మారటం అనేది మూల ప్రకృతి స్థానంలోనే ఆ పరమాత్మ మూల ప్రకృతి ఎక్కడైతే పుడిచాడో అది ఓం బిందువు, అక్కడి నుంచి సృష్టి వ్యక్తం. మళ్ళీ అవ్యక్తానికి ఎక్కడికైతే వెళ్తుందో అది కృష్ణ బెలం, బ్లాక్ హోల్. ఈ కనబడేదంతా మాయమైపోతుంది. అది మాయమైపోవటం. నిజంగా వచ్చిందంటారు ఇది మాయా కల్పితంగా వచ్చింది. దానికి థీరీ చెప్పాం కానీ ఎలా వచ్చిందో. అంటే ఇప్పుడంతా ఉన్నది అనుకుంటున్న వాడికి ఎట్లా లేదో తెలియబడింది. అమ్మయ్యా, ఇక్కడ అసలుకి ఆ మాట మీ నోటినప్పుడు వస్తే మీకు నిర్ణయం అయింది. ఏదైనా నిర్ణయాలు బట్టి పోవాలి. అనుకున్న వాడికి ఇప్పుడు ఆ లేదు అని అది స్థల నిర్ణయంతో ఉన్నప్పుడు లేకుండా పోతుంది, మాయమైపోతుంది. భవ్య భవిష్యత్తు లేదు పో, ఎప్పుడు నిత్యవర్తమానమే. జానకి జనకుడే లేదు, ఎప్పుడు నువ్వు అజుడివి, పుట్టిన దానివే. ఒక్కొక్కరికి అది ఒక్కొక్క పేరు. Any doubt? నీకు అర్థమయ్యేట్లేదు.